శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మనిషికి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? పని మీది, ఫలితం దేవుడిది అనుకో. 100% కష్టపడు, కానీ తప్పకుండా అవ్వాలి అనే పట్టు వదిలేయి. పరీక్ష బాగా రాయి, మార్కులు దేవుడి ఇష్టం. వ్యాపారం చేయి, లాభ నష్టాలు దేవుడి ఇష్టం. ఫలితం వదిలేస్తే అదే క్షణంలో మనసు తేలికవుతుంది. నిన్న రేపు వదిలేయి, ఈ రోజులో బ్రతుకు. టెన్షన్ అంతా జరిగిపోయిన దాని గురించి బాధ, రాబోయే దాని గురించి భయం. నిన్న పోయింది, రేపు రాలేదు. ఈ క్షణం మాత్రమే నీది. అన్నం తింటుంటే అన్నం తిను, పని చేస్తుంటే పని చెయ్యి. మనసు ఎగరనీకు. నేను కర్తను కాదు అని గుర్తుంచుకో. నా వల్లే అయ్యింది, నేనే చేశాను అనుకుంటే భారం అంతా నీ మీద పడుతుంది. శరీరం, బుద్ధి, శక్తి అన్నీ దేవుడిచ్చినవే. నువ్వు కేవలం పనిముట్టు. డ్రైవర్ బస్సు నడుపుతాడు కానీ బస్సు ఆయనది కాదు. బాధ్యత యజమానిది. వచ్చినది అంగీకరించు. లాభం వచ్చినా దేవుడి ప్రసాదం, నష్టం వచ్చినా దేవుడి ప్రసాదం. ఎండావాన రెండు పంటకు కావాలి, అలాగే కష్టం సుఖ రెండు మన ఎదుగుదలకు కావాలి. ఇది ఎందుకు నాకు అని ఏడవకు. దీనివల్ల నేనేం నేర్చుకోవాలని ఆలోచించు. పోల్చుకోవటం ఆపేయి. వాడికి ఉంది, నాకు లేదు అనుకుంటేనే అశాంతి. నీ దారి నీది, వాడి దారి వాడిది. దేవుడు అందరికీ ఒక్కలా ఇవ్వడు. నీ దగ్గర ఉన్న 5 వేళ్ళు ఒకలా లేవు కదా. అలాగే మనుషుల జీవితాలు. రోజు 10 నిమిషాలు మనసుకు రెస్ట్ ఇవ్వు. పొద్దున్న 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చో. ఏమీ ఆలోచించకు. కేవలం ఊపిరి మీద ధ్యాస పెట్టు. లేదా దేవుడా నువ్వు ఉన్నావు కదా అనుకో, చాలు. ఫోను, టీవీ లేకుండా నీతో నువ్వు ఉండటం అలవాటు చేసుకో. నీ బరువు దేవుడి మీద వేయి. రైల్లో కూర్చొని కూడా తల మీద బూట పెట్టుకుంటే ఎవరిది తప్పు? నీ కష్టాల రైలును దేవుడు నడుపుతుంటే టెన్షన్ మూట నువ్వెందుకు మోస్తావు? ఇది నీ బాధ్యత అని రాత్రి పడుకునే ముందు ఆయనకు అప్పగించే. సాయం చెయ్యి, కానీ ఆశించకు. ఎవరికైనా సాయం చేస్తే వాడు నాకు తిరిగి చేయాలి అనుకోకు. చేసి మర్చిపో. ఆశ లేకపోతే మోసం అనేది ఉండదు. మోసం లేకపోతే టెన్షన్ ఉండదు. ఒక్క ముక్కలో కష్టపడు, ఆశపడకు, అప్పగించు, అంగీకరించు. ఇది చేస్తే టెన్షన్ నీ దగ్గరికి రావటానికి భయపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.